ఎంసెట్ పేపర్ లీక్ కేసులో సిఐడి నివేదిక ప్రభుత్వానికి అందింది. 130 మందికి పేపర్ లీక్ అయిందని నివేదికలో పేర్కొంది సిఐడి. ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. పేపర్ ఎక్కడి నుంచి ఎలా లీక్ అయింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత డబ్బు చేతులు మారింది వంటి అంశాల్ని సిఐడి తన నివేదికలో స్పష్టంగా వివరించింది. నివేదికని పరిశీలించిన తర్వాత ఎంసెట్ 2 పరీక్షపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతోంది. రద్దు చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. నివేదికని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.